భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను బహిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ పమేలా ఆస్పత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పోస్ట్ మెయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపించారు. పాకిస్తాన్ జాతీయుల వివరాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అమాయకమైనటువంటి పర్యాటకుల మీద పాశవికంగా మారణకాండ చేసినటువంటి సంఘటన విషయంలో దేశవ్యాప్తంగా కూడా ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇక్కడ అమాయకమైనటువంటి 26 మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. దీని విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేకటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్ తోటి సిమ్లా ఒప్పందం రద్దు కానీ, ఏదైతే సింధు జలాల ఒప్పందం రద్దు, పాకిస్తాన్ జాతీయుల్ని దేశం నుంచి తక్షణమే బహిష్కరించడం, దౌత్య సంబంధాల విషయంలో కానీ, వ్యాపార సంబంధాలు కానీ అన్ని రకాలుగా వాళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా అనేక మంది ఏవైతే పాకిస్తాన్ జాతీయులు ఎవరైతే ఉన్నారో వారిని దేశం నుంచి తక్షణమే బహిష్కరించడం జరిగింది. వాళ్ళ యొక్క గడువు కూడా ముగిసిన సందర్భంగా ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో కూడా ఎవరైనా పాకిస్తాన్ జాతీయులు ఉంటే విచారణ జరిపి వారిని అందరూ కూడా వెంటనే వారి మీద చర్య తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ పార్టీ పిలుపు మేరకు స్థానిక జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మేజిస్ట్రేట్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి పాకిస్తాన్ జాతీయులు ఎవరైనా అక్రమంగా ఈ జిల్లాలో ఉంటే వెంటనే విచారణ జరిపించి కశ్మీర్లోని పహల్గాంలో అమాయకమైనటువంటి పర్యాటకుల మీద